शङ्कर दिग्विजयं जगद्गुरु शङ्कर दिग्विजयं शङ्कर दिग्विजयं जगद्गुरु शङ्कर दिग्विजयम् ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 15వ భాగము. అద్వైత మతమును దేశమంతా వ్యాప్తి చేయాలన్న శ్రీ వ్యాస భగవానుల ఆదేశమును అనుసరించి శంకరులు దక్షిణ దిక్కుగా పయనించి అతి పుణ్యప్రదమైన ప్రయాగకు చేరడం, అక్కడ త్రివేణి సంగమములో స్నానమాచరించడం, ఆ పట్టణంలో ఉన్న కుమారిల భట్టు అన్న పండితుని గురించి తెలుసుకొనడము, అతడు వేదములందు విశ్వాసము కలవాడు, కర్మిష్ఠి అయిన బౌద్ధమతమును గురించి తెలుసుకోవాలని ఒక బౌద్ధమత గురువును ఆశ్రయించడము, అక్కడి వారు ఇతడు బౌద్ధుడు కాడని అతడిని కొట్టడము, ప్రాణాలతో బయటపడిన ఒక కంటిని కోల్పోవడం మొదలైన విషయములను మనము గత భాగములో తెలుసుకున్నాము. మిగిలినది ఈ భాగములో తెలుసుకుందాము. కుమారుల భట్టు వేదాలన్నిటినీ కూడా సంపూర్ణముగా అధ్యయనము చేయడమే కాక తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము మొదలైన అనేక శాస్త్రములను క్షుణ్ణముగా అధ్యయనము చేసి వేదముల యొక్క ప్రామాణికతను ప్రచారము చేస్తూ వేదములకు భిన్నముగా ఉన్న వివిధ శాస్త్రములను ఖండిస్తూ మంచి పేరును గడించాడు. అటువంటి వాడు తాను నాస్తిక భావములతో నిండిన బౌద్ధమతము గురించి తెలుసుకోవాలన్నందుకు ప్రాయశ్చిత్తముతో తన చుట్టూ ఊకను పేర్చుకుని ఆత్మత్యాగము చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ సంగతి తెలిసిన శంకరులు కుమారుల భట్టుతో మాట్లాడాలని వడివడిగా ఆయన దగ్గరకు వెళ్ళారు. శ్రీ ఆదిశంకరులు కుమారుల భట్టు వద్దకు చేరుకునే సమయానికే ఆయన అగ్ని ప్రవేశము చేయడము, ఆయన చుట్టూ మంటలు క్రమేపీ అంటుకుంటూ ఆ పొగలు ఆయనను ఆక్రమించడము జరుగుతున్నది. కాని కుమారుల భట్టు ఏమాత్రము చలించక నిశ్చలముగా కూర్చుని ఉన్నారు. ఇది చూసిన శంకరులు, అయ్యా, మీరు సాక్షాత్ శ్రీ కుమారస్వామి అంశతో జన్మించిన వారు, వేదాంగములను అధ్యయనము చేసిన మీరు ఈ విధముగా చేయడము తగదు. ఈ సంఘమునకు మీ వంటి వారి అవసరము ఎంతైనా ఉన్నది. నేను మిమ్మలను బ్రతికిస్తాను అని పలికారు. ఈ మాటలకు కళ్ళు తెరిచి చూశాడు కుమారుల భట్టు. తనకు ఎదురుగా నిలబడి ఉన్న మహా తేజోస్వరూపుడు సాక్షాత్ శంకరావతారుడు, పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు అయిన ఆదిశంకరునిగా గుర్తించాడు. శంకరుల గురించి ఇదివరలో విని ఉన్న ఆయనను ఇదే ప్రత్యక్షంగా దర్శించడము. శంకరుల దర్శనంతో కుమారుల భట్టు ఆనందభరితుడయ్యాడు. కుమారుల భట్టు శంకరులతో, ఆర్య, తమరు రచించిన బ్రహ్మసూత్రములకు భాష్యములను పరిశీలించాను. అవి ఎంతో రమణీయముగా శబ్దార్థములతో కూడి సామాన్య జనులకు కూడా సులభముగా గ్రాహ్యము అయ్యేలా ప్రామాణికములై ఉన్నాయి. నేను జీవించి ఉంటే ఆ భాష్యములకు వార్తీకములు వ్రాసి ఉండేవాడను. కానీ దురదృష్టము, నాకు అంతటి భాగ్యము లేదు. శంకర, నన్ను అనుగ్రహించండి. కనీసము నా అవసాన కాలములో అయినా తమ పాద కమలములను దర్శించే భాగ్యము నాకు కలిగింది. ఆ పాదములనే ధ్యానిస్తూ నేను కైవల్యమును చేరుకుంటాను. మీ బోటి వారి దర్శనంతో నేను కృతార్థుడనైనాను. మహాత్మా,
వేద విరుద్ధములైన శాస్త్రములను ప్రచారము చేసేవారు వేదముల యొక్క ప్రామాణికతను ప్రశ్నిస్తున్నారు. కానీ వేదములు స్వయం ప్రామాణికములన్న సంగతి వారికి తెలియదు. తామర తుంపరలుగా వృద్ధి చెందుతున్న నాస్తికవాదముతో వేద మార్గము శిథిలమవుతున్నది. నా శక్తి ఉన్నంత వరకు వేద మార్గమును ప్రచారము చేశాను. ఎంతో వేగముగా వ్యాప్తి చెందుతున్న నాస్తికవాదమును గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యముతో ఒక బౌద్ధమత గురువును ఆశ్రయించాను. ఆయన శిష్యులు వైదిక మార్గమును దూషిస్తుంటే బాధతో భరించలేక కన్నీటి పర్యంతమయ్యాను. అది చూసిన వారు నేను బౌద్ధుడను కానని నన్ను చంపడానికి ఉద్యుక్తులయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఒక కంటిని పోగొట్టుకున్నాను. నాస్తికుడైన గురువు చెప్పిన విషయములను రహస్యంగా గ్రహించాను. ఆయనకు గురుదక్షిణ అయినా చెల్లించలేక ఘోరమైన తప్పిదము చేశాను. నేను చేసిన నేరములకు ప్రాయశ్చిత్తము మరణమే అని నిశ్చయించుకున్నాను. మహాత్మా, తమరి దర్శనము నాకు ఇంతకు ముందే కలిగి ఉంటే నేను ఈ ప్రాయశ్చిత్తమునకు తలపడి ఉండేవాడను కాను. ఎందుకంటే తమ ఓటి మహనీయుల దర్శనమే సర్వపాపములకు ప్రాయశ్చిత్తము. కానీ ఇప్పటికే నేను ఈ దుషాగ్నిలో ప్రవేశించాను. నేను చేసిన పాపములు నన్ను క్షోభింపజేస్తున్నాయి. సాక్షాత్ పరమశివుని అవతారమైన తమరు నాకు తారక మంత్రమును ఉపదేశించండి. మహాత్మా, మాహిష్మతీ నగరములో మండనమిశ్రుడు అనే గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు కర్మయోగి, సకల వేదములను అభ్యసించినవాడు. తమరు మీ వాదపటిమతో అతనిని జయించండి. అయితే అతడు గృహస్థాశ్రమమే ఉత్తమమైనదని, నివృత్తి మార్గమైన సన్యాస మార్గమును నిరసిస్తుంటాడు. తమరు అతనిని జయించి సన్యాస మార్గమునకు ఆకర్షితుడయ్యేటట్లు చేయండి. ఆయన భార్య అయిన ఉభయ భారతీదేవి సాక్షాత్ సరస్వతీ స్వరూపురాలు. మండనమిశ్రుడు మహాపండితోత్తముడు, నా శిష్యులలో అగ్రగణ్యుడు. అతనిని జయించి మీ శిష్యునిగా చేసుకున్నట్లయితే అతడు మీ ధర్మ ప్రచార మార్గములో మీకు ఎంతో దోహదకారిగా ఉంటాడు అని పలికి అతడు కనులు మూసుకుని నిశ్చలముగా ఉండిపోయాడు. తన పూర్తి జీవిత కాలమును వేద మార్గమును ప్రచారము చేయడానికి వినియోగించిన కుమారిల భట్టుపై శంకరులు దయాదృష్టితో అతనికి బ్రహ్మోపదేశమును చేసి ముక్తులను గావించారు. ఇది శంకరుల దయాదృష్టికి తార్కాణమైన మరొక విజయము. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. మిగిలినది తరువాయి భాగములో.